ఫెయిల్ అయినప్పుడు బయటపడడం అనేది ఇట్స్ నాట్ లైక్ వన్ థింగ్ దాట్ అంటే లైక్ యాజ్ ఏ లైక్ ప్రొఫెషనల్ మేము చూసేది ఏమంటే కోపింగ్ స్కిల్స్. ఇప్పుడు మనం ఒక స్పోర్ట్ ఆడతాము, ఒకసారి లైక్ గెలుస్తాము, ఒకసారి ఏమో ఓడిపోతాము. ఆ ఓడిపోయినప్పుడు హౌ యూ టేక్ ఇట్ అనేది దట్ డిపెండ్స్ ఆన్ ఏ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. మన యొక్క జెనెటిక్స్, మన యొక్క సోషల్ సిచ్యువేషన్, మన యొక్క ఫ్యామిలీ లైక్ వాట్ వి సే కైండ్ ఆఫ్ పెంపకము, మన ఇంట్లో ఉన్న పెంపకము, మనకున్న కైండ్ ఆఫ్ ఫ్యామిలీ సపోర్ట్, మన లైక్ పేరెంట్స్ అవ్వచ్చు, కజిన్స్ అవ్వచ్చు, సిబ్లింగ్స్ అవ్వచ్చు, లైక్ వీళ్ళందరి యొక్క సపోర్ట్, ఇది అంతా కూడా మనకు ఎట్లాంటి కోపింగ్ స్కిల్స్ ఉంటాయి అనేది కైండ్ ఆఫ్ డిసైడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మన సొసైటీలో కూడా ఎవరైతే మంచి చదువుతారో వాళ్ళకు వి గివ్ లైక్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. ఓకే, లైక్ అంటే మేము చదవని వాళ్ళకు అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉండటము. యాజ్ ఏ లైక్ సొసైటీ కొంతవరకు వీఆర్ కైండ్ ఆఫ్ రిగ్రెసింగ్, వెనికిపోతున్నట్టు. ఇప్పుడు మనం పిల్లల లైక్ మనసులో అంత సూసైడల్ వరకు పోతుంది, దాన్ని మనం గుర్తించట్లేము, సూసైడ్స్ ఈవెన్ లైక్ కంటిన్యూ అవుతున్నామంటే యాజ్ ఏ సొసైటీ సమ్వేర్ దేర్ ఆర్ లైక్ కైండ్ ఆఫ్ లాట్ ఆఫ్ వాట్ వి సే అంటే లైక్ సంస్థాగత మార్పులు తీసుకురావాలంటాం కదా, దో సార్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ అనేవి తీసుకురావాల్సిన అవసరం.